హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఉలవచారు, రెడీమేడ్ ఉలవచారు తీసుకొచ్చాను. దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, అట్లాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, దాంతోపాటు పోపు దినుసులు. ఓకే, గిన్నె వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. అందులోని వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లితో పాటు జీలకర్ర, ఆవాలు అవి వేసి లైట్గా ఫ్రై చేస్తాను. దాంతోపాటు కొంచెం ఇంగువ వేస్తాను. ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాను. గ్రీన్ చిల్లీతో పాటు కరివేపాకు. ఒక 2 నిమిషాలు దాన్ని ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ యాడ్ చేద్దాం. నేను ఒక 2 మినిట్స్ ఇంకా అవన్నీ స్మెల్ అంతా పోయి వరకు ఉలవచారు అందులో పోర్ చేసేద్దాం. ఈ ప్యాక్లోనే వాటర్ పోసేసి వేసేస్తున్నాం. మనకి ఎంత కావాలో అంత పలుచుగా మనం చేసుకోవచ్చు. థిక్గా కావాలంటే థిక్గా, లేదు రసంలాగా చారులాగా పలుచగా కావాలంటే పలుచగా. నాకు రసంలాగా పలుచగా కావాలి కాబట్టి నేను వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మంచిగా ఒక 2 బాయిల్స్ ఇచ్చేసి ఆఫ్ చేయొచ్చు. కొంతమందికి స్పైసీ కావాలనిపిస్తుంది. రసం మసాలా, సాంబార్ మసాలా ఉంటే కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాయిల్ అవుతుంది కదా, ఫైనల్లీ దీన్ని ఇందులో కొత్తిమీర వేసేసాను. ఒక 2 బాయిల్స్ ఇచ్చేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో ఇది ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి, వర్కింగ్ విమెన్స్కి, టైం లేదనుకున్న వాళ్ళకి 10 నుంచి 15 నిమిషాలు మనకి ఉలవచారు రెడీ అయిపోతుంది. ఓకే, అట్లాగే ఇది హెల్దీ కూడా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ తిన్నా కూడా మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.